మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలండి. బాగున్నారా? ఈ దినం కూడా శిలువ ధ్యానాలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేయాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. కలువరిలో ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి బాధ. ఆ బాధలో లూకా గారు ఇలా రాశారు. 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నారు. క్షమాపణ. భయంకరమైనటువంటి వ్యక్తులకు, ఆయన్ని దూషించి అవమానించినటువంటి వారిని క్షమించు అంటున్నారు. ఈరోజు నీవు నేనైనా ఈ క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు పిల్లలంగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కొన్నిసార్లు క్షమించలేని మనస్తత్వం మనకు ఉంటుంది. క్షమించాము అని పైకి అన్నప్పటికీ లోపల అంతరంగంలో ఆ పగ దాచుకునే ఉంటాం. కనుక గమనించండి, ఈ క్షమాపణ దగ్గర ఆయన అన్న మాట, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు. ఈ మొదటి మాట ప్రార్థనతో ప్రారంభమవుతుంది. 7వ మాట కూడా ప్రార్థనతోనే ముగిస్తుంది. మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించారు, 7వ మాట ప్రార్థనతో ఆయన ముగిస్తున్నారు. తండ్రి అనే మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈయన దైవ కుమారుడు కనుకనే దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఆయన శిలువలో ఎందుకు అంత బాధపడాలి అంటే, మానవ పాపానికి మూల్యం చెల్లిస్తున్నాడు ప్రభు. ఆయన అమూల్యమైన రక్తం శిలువలో చిందించకపోతే మానవ పాపానికి నిష్కృతి లేదు. కనుకనే ఆయన శిలువలో ఆ రక్తం చిందించాల్సిన అవసరత వచ్చింది. పేతురు గారు ఆయనతోనే ఉన్నారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఆయన సహవాసాన్ని ఆయన అనుభవించారు. ప్రభువారు శిలువలో మరణించిన తర్వాత పేతురు గారు ఆయన పత్రికను రాస్తూ ఇలా రాశారు. 2వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో రాస్తూ, ఆయన పాపము చేయలేదు. ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మనము పాపులం, కపటముతో నడుస్తాం. అందుకే దావీదు గారు అంటారు, దేవా, కపటము నడత నాకు దూరం చేయి అన్నాడు. ప్రభు దగ్గర పాపమేమీ లేదు, ఆయన నోట కపటం లేదు అని చెప్పారు. ఆయన దూషించబడి ఎదురు దూషించలేదు అని రాశారు. ఆయన శ్రమ పట్టుబడి కూడా బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నటువంటి ప్రభువుగా ఆయన మనం చూస్తాం. ఆయన అమూల్యమైన రక్తం మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది. మీరు గమనించండి, మొట్టమొదటి హతసాక్షి హేబేలు రక్తం పగదీర్చుకుంది. కానీ నా ప్రభు యొక్క రక్తం మానవునికి క్షమాభిక్ష పెట్టింది. గుర్తుపెట్టుకోండి, హేబేలు రక్తం పగ తీర్చుకుంది, యేసు యొక్క రక్తం క్షమాభిక్ష పెట్టింది. ఆయనకి ఏమాత్రం కక్ష లేదు, పగ లేదు, ఎవరి మీద విరోధం లేదు. ఆయన ప్రతీకారం చేద్దామన్న మనస్సు అసలు ఆయనకి లేదు. కనుకనే ఆ శిలువలో వేధిస్తున్నటువంటి వారందరినీ చూసి అన్నాడు, తండ్రి, వీరిని క్షమించయ్యా అని
ప్రార్థన చేశారు. మొదటి మాట. రెండవ మాట చూద్దాం. లూకా గారే రాశారు 23వ అధ్యాయం 42, 43 వచనాల్లో ఆ దొంగ ఆయనకు చూసి అంటాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలు అంతకుముందు ఆయన్ని బాగా అవమానపరిచినటువంటి వాడే. కానీ ఎప్పుడైతే ప్రభు ఆ గొల్గోతాకి వచ్చారో, ఆ శిలువ పైన ఆయన్ని పడుకోబెట్టి మేకులు పడుతున్నారో, ఆ దొంగలో పశ్చాత్తాపం కలిగింది. తను పాపిని గ్రహించాడు, ఆయన పరిశుద్ధుడని ఎరిగాడు. కనుక ఆయన వైపు చూసి అన్నాడు, యేసు, రక్షకుడా, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన అన్నారు, యేసు ప్రభు దొంగతో అన్న మాట ఏంటంటే, నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆదరణ. ఇంత ఆదరించేవారు లోకంలో ఎవరున్నారండి? తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, బిడ్డల కన్నా మిక్కిలి ప్రేమ కలిగినటువంటి ఆదరించేవాడు ప్రభు. దొంగ ఎంత ఆదరణ పొందాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. మరణించగానే నేను ఇలా ఊహించుకుంటాను, ఇద్దరు చెయ్యి పట్టుకొని పరదేశం వెళ్ళిపోయి ఉంటారు. ప్రియమైన వారులారా, దొంగ శిలువ దగ్గర రక్షణ పొంది నిత్యత్వానికి వెళ్ళిపోతే, యేసు ప్రభుని ఎరిగిన నీవు ఇంతకాలం ఆచార సంబంధంగా నువ్వు బ్రతుకుతూ ఆయన్ని దొంగ చెప్పిన మాట నువ్వు చెప్పలేకపోతున్నావే. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించంటే ఈ రోజైనా నిన్ను క్షమించి నిత్యత్వాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కొంతమంది గొప్పోళ్ళు అన్నారు, దొంగోడికి పరలోకం ఎట్లా దొరికింది? వారు మనసు పొందాడా? బాప్తీసం తీసుకున్నాడా? సంఘంలో చేర్చబడ్డాడా? ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాడా? ఎలా అయ్యాడు? బాప్తీసం తీసుకొని అవసరం లేదు, ఆయన తీసుకునే అవకాశం కూడా లేదు అతనికి. కనుకనే ప్రభు అతన్ని క్షమించి తీసుకెళ్ళాడు. ఈరోజు నీకు అవకాశం ఉంది. వారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు, బాప్తీసం తీసుకునే అవకాశం ఇచ్చాడు, సంఘంలో చేర్చబడే అవకాశం నీకు ఇచ్చాడు. ఎన్ని నీకు సమీపంలో ఉండి కూడా ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకే అన్నాడు, సిలువను గురించిన వార్త నశించే వారికి వెరుతనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని. ఇక 3వ మాటను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం అండి, 26 వచనం. సిలువ దగ్గర ఆయన కన్నటువంటి తల్లి మరియ గారు అప్పుడు ఉన్నారు. తమ్ముడు యోహాను గారు ఉన్నారు. ఆయన ఇక మరణిస్తాడు. అమ్మను చూశాడు. శారీరకంగా ఆయన కన్నటువంటి తల్లి కనుక చిన్నప్పటి నుండి ఆయన ఎలా పెంచిందో ఆయనకు తెలుసు. అమ్మను చూసి యోహాను చూపిస్తూ, అమ్మా, నేను ఉన్నాను కనుక ఇడుగో ఇతడే నీ కుమారుడు అని తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించినటువంటి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడండి. ఈ రోజున తల్లి ఎలా పెంచిందో, ఎలా పాలించిందో, ఎలా గోరుముద్దలు పెట్టిందో మర్చిపోయాం మనం. ఎంతగా లాలించిందో మర్చిపోయాం మనం. వారి అవసాన కాలంలో పిల్లలు వారికి ఎంత దూరంగా ఉంటున్నారండి. వారి కుటుంబాలు వారికి అయిన తర్వాత తల్లిదండ్రులు భారమవుతున్న
దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కనువిప్పుగా ప్రభు ఈ మాట నేర్పిస్తున్నారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ప్రభు తల్లిని ప్రేమించాడు, ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆ అమ్మ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో మాట్లాడింది. నాయన, ద్రాక్షరసం అయిపోయింది అని మాట్లాడింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎంత శక్తిమంతుడో ఎరిగి ఆ మాట అందామే. ఆయన చేయగలడని అనదామే. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఇక మా అమ్మ అయితే ఎన్ని మాట్లాడేదో, ఎవరమ్మైనా అలాగే అంటుంది. ఏమండి, వాడిని ఎలా పెంచాను చేశాను, ఈరోజు నాతో నీకేం పని అంటున్నాడు. కానీ ఆయన అన్నది ఆ ఉద్దేశం కాదు. పెళ్లికి పిలిచిన వాళ్ళు పట్టించుకోలేదు, కాళ్ళకు నీళ్ళు లేదు, తలకు నూనె రాయలేదు. అయినా ఆయన అక్కడే ఉన్నారు, చిన్నపుచ్చుకోలేదు. ప్రభు, అమరనాథు నీకేం పని అని అన్నాడు. పెళ్లిలో ఆయనతో మాట్లాడింది. రెండవది, సిలువ దగ్గర 19వ అధ్యాయంలో యోహాను సువార్త సిలువ దగ్గర ఒక మాట కూడా మాట్లాడడం మౌనంగా ఉంది. కానాలో వివాహంలో మాట్లాడిన తల్లి సిలువ దగ్గర మౌనంగా ఉంది. నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది తల్లి హవ్వమ్మ లోకానికి పాపాన్ని తీసుకొని వస్తే మరి తల్లి ఈ లోకానికి రక్షకుడు తెచ్చింది. హవ్వమ్మ పాపాన్ని తెచ్చింది లోకానికి, మరి తల్లి లోకానికి రక్షకుడిని ఇచ్చింది. ఈ లోకం నశించిపోకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశంతో ఆ గర్భంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక 3వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 49 వరకు చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మధ్యాహ్నం మొదలుకొని దాదాపు 3 గంటల వరకు ఆ దేశమంతా భయంకరమైనటువంటి చీకటి కమ్మింది. ఆయన మరణించినప్పుడు 3 గంటలు అవుతున్నప్పుడు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. అంటే, నా దేవా నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచితివి అని. తండ్రి చేయి విడిచిన సమయం, కుమారుడు కేక వేస్తున్నటువంటి సమయం. ఆ పరిసర ప్రాంతాలన్నీ, ఆ కొండ పరిసర ప్రాంతాలన్నీ చీకటమయమైపోయినాయి. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ప్రకృతి ఆయన మరణం దగ్గర తల వంచేసింది, నాయన నువ్వు సృష్టికర్తవి అని. ఇలాంటి పరిస్థితుల్లో సృష్టి అంతా ఆయన దగ్గర తలొంచితే, ఈ మానవుడు ఉన్నాడే, ఈయన మాత్రం తలొంచడు. ఈ తల ప్రభు దగ్గర ఉంచు, ఎవరి దగ్గర ఎత్తుకున్నా పర్వాలేదు. ఆయన దగ్గర తల వంచాలి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వాడిని నేను దృష్టిస్తాను అన్నాడు. అంతకు ముందు భూమి పట్టణీయడానికి బదులు ముళ్ళ పొదలనిచ్చింది. ఆ ముళ్ళు ఏమైనాయో తెలుసా? నా రక్షకునికి ముండ్ల కిరీటమైనాయి. ముండ్ల కిరీట దారిగా ఆయన సిలువలో వేలాడుతున్నాడు. తండ్రి కుమారుని విడిచిపెట్టడానికి
ఆయన చేసిన పాపం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా. అయితే ఇది విడవవలసిన గడి కాదు, తండ్రి ఆయన హత్తుకోవలసిన గడియ. కానీ విడవకపోతే లోకానికి పాప క్షమాపణ ఉండదు. ఈరోజు కూడా విడిచిపెట్టడం అనే మాట దగ్గర ఎంతో మంది నా అక్కలు చెల్లెలు భర్త విడిచిపెట్టి అనాథలై ఎంతో వేదన పొందుతున్న వారు ఉన్నారు. ఏమ్మా అంటే విడిచిపెట్టాడు. నాయనా మీరెందుకు ఇట్లా ఉన్నారు అని ఒక తండ్రిని అడిగితే ఏం చేయమంటావయ్యా? 4 కొడుకులు ఉన్నారు కానీ ఒక్కడు కూడా చూసేవాడు లేడు, అందరూ విడిచిపెట్టారు. చాలా మంది బిడ్డలు ఉంటారు, వీధులమ్మడి తిరుగుతుంటారు. ఏరా బాబు అంటే మా తల్లి తండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు, వారు ఒకరినొకరు విడిచిపెట్టిపోయారు, మేము ఇట్లా అనాథలమైపోయాము. ఇవాళ ఎంతమంది ఇక్కడ ఒక మాట చెప్తాను. పరలోకపు తండ్రి కుమారుణ్ణి చేయి విడుస్తున్న సమయంలో ఒక వ్యాఖ్యానకర్త ఈ మాట రాశారు. మిఖాయేలు దూత, యుద్ధ దూత తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఒక్క క్షణం నాకు సమయం ఇస్తే వీళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడట. తండ్రి అన్నాడు, మిఖాయేలు అవతలకి వెళ్ళు, నేను నా కుమారుని విడిచిపెట్టకపోతే భూమి మీద ఉన్న కోట్లాది నా పిల్లలకు విశ్రాంతి లేదయ్యా, వారి కోసమే ఈ కుమారుని విడిచిపెడుతున్నాను అన్నాడు. తండ్రి చేయి విడిచిన సమయం. ఇక 5వ మాట 19వ అధ్యాయమే 28వ వచనం, నేను తప్పికొనుచున్నాను అన్నాడు. నేను తప్పికొనుచున్నాను అన్నాడు. అలసిపోయాడు ప్రభువు. గెత్సేమనేలో తీవ్రమైనటువంటి వేదన దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పెనుగులాట కలవరి దాకా అలసిపోయినటువంటి ఒక చుక్క కూడా నీళ్లు తాగినటువంటి ప్రభు నేను దప్పికొంటున్నాను అన్నాడు. గెత్సేమనే అంటే ఒలివల గానుగా, ఒలివలు ఆ గానుగను తిప్పుతూ ఉంటే ఒక్కో బొట్టు ఎలాగైతే ఆ నూనె వస్తుందో ప్రభువు శ్రమల దగ్గర ఆయన రక్తం అంతా స్రవించింది. ఎందుకు ఈ రక్తం అంటే మన పాపాన్ని శుద్ధి చేయగలిగిన ఔషధం ఆయన రక్తం మాత్రమే. దాదాపు ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన ఈ బాధను అనుభవించాడు. యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. 50వ అధ్యాయం 6వ వచనంలో అన్నారు, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకను పెరికివేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి నా ముఖమును అప్పగించి తిని, నేను దాచుకోలేదు అంటాడు. ఎవరైనా మనల్ని మన మీద అట్లా ఉమ్మేస్తే పడకపోయినా కానీ మనం ఎంతగా తిరుగుబాటు చేస్తామో, కానీ ఉమ్మేసినా ఆయన ఏమనలేదు. ముఖం మీద గుడ్డేసి గుద్ది యేసు ఎవరో నిన్ను కొట్టింది చెప్పు, ప్రవచించు అన్నా కానీ ఒక్క మాట కూడా పలకలేదు. ఆ శిలువలో భయంకరమైనటువంటి వేదన పొందుతున్నాడు. ఈయన దాహం పడడానికి కారణం ఏంటి? ఆయన దేవుడు కదా, 100కి 100 పాళ్ళు ఆయన దేవుడు. భూమి మీద ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు ఆయన మానవుడు. ఆయన మానవుడు అని చెప్పడానికి కొన్ని కారణాలు చెప్తాను. ఒకటి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో
ఆకలి కొన్నాడు. యోహాను సువార్త 4:6లో ఆయన అలసిపోయాడు. మార్కు సువార్త 4:38లో ఆయన నిద్రపోయాడు. యోహాను సువార్త 11:35లో ఆయన దుఃఖపడ్డారు, ఏడ్చారు. మార్కు 1:35లో ఆయన ప్రార్థన చేశారు. మార్కు 6:5లో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. లూకా 10:21లో ఆయన ఆనందించాడు. ఈ అనుభవాలన్నిటి దగ్గర ఆయన 100% మానవుడు. ఈ అనుభవాలన్నిటి దగ్గర 100% ఆయన దేవుడు. నేను దప్పికొంటున్నాను అన్నాడు. దప్పిక తీర్చే ప్రభు. యెషయా గ్రంథం 55:1లో దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు నేను పిలిచిన ఆయన నాకు దప్పిక అవుతుంది అన్నాడు. నేను దాహం అంటున్నాను. ఇక 6వ మాట, యోహాను సువార్త 10:30 సమాప్తమైనది. అంటే విజయం. నేను సాధించాను. నా తండ్రి నా చేతికి ఇచ్చిన పని అంతా నేను సమాప్తం చేశాను. సమాప్తమైనది. అప్పుడే వారు చిరకను ఆయన నోటికి అంటిస్తున్నారు. దాని రుచి చూసి తాగనక ఆయన అన్న మాట ఏంటంటే సమాప్తమైనదని చెప్పి తల వంచి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. గత వచనాల్లో శ్రమ, వేదన, ఈ మాటలన్నీ ధ్యానించాం. ఇప్పుడు శిలువ విజయం, శిలువ పైన సమాప్తమైనది అనే మాట మనకి ఏం చూపిస్తుందంటే విజయం, జయించాను నేను అన్న మాటను మనం చూడగలం. కాబట్టి ఈ చిన్న మాట యొక్క భావం చాలా గొప్పది. ఇప్పటికీ మానవ పాపం ప్రాయశ్చిత్తానికి అవసరమైన అంశాలన్నీ పూర్తయ్యాయి. ఇక ఆయన శ్రమలు పూర్తయినాయి. ఏం పూర్తయినాయి? సమాప్తమైందంటే ఏమి సమాప్తమైంది అంటే ఆయన శ్రమలు సమాప్తమైనాయి. 3.5 సంవత్సరాల పెనుగులాట సమాప్తమైంది. ఫిలిప్పీ 2:6-8 ప్రకారం విమోచన కార్యం సమాప్తమైంది. రోమా 8:2 ప్రకారం బలులు సమాప్తమైనాయి. మత్తయి 27:50-51 ప్రకారంలో యాజకుల మధ్యవర్తిత్వం ముగిసింది. పాత నిబంధన సమాప్తమైంది. పాపుల కోసం ఆయన చేసిన త్యాగం సమాప్తమైంది. అది ఉదాహరణ చెప్పి ముగిస్తాను. బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఆ రాజ్యంలో ఒక మహారాణి ఉంది. ఆమె పేరు రాణి ఎలిజబెత్. ఆమె అవసాన కాలంలో మరణ చెయ్యి మీద ఉండి తన పని పిల్లలు పిలిచి ఇలా ఉంది, అమ్మాయి, నా జీవితంలో నేను చివరి దశకు వచ్చేసేనే. నాకు ఒకే ఒక్క జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, అంతా అయిపోయింది. దీన్ని అమితంగా ప్రేమించాను, విజయ శిఖరాలు అధిరోహించాను, నా జీవితం అంతా అయిపోతుంది అన్న తలపు నాకు చాలా బాధాకరంగా ఉంది అన్నదట. ఆ పిల్ల అట్లా చూస్తూనే ఉంది. రాణి నోరు తెరిచి అలా శాశ్వతంగా తన కన్నును మూసేసింది. నీకు ఇచ్చిన ఒకే ఒక జీవితం, ఈ జీవితాన్ని ఎవరి కోసం వాడుతున్నావు? ప్రభు మనందరి కొరకు భూమి మీదకి వచ్చి అద్భుతమైన బలియాగం చేసి ఇప్పటికీ ఆయన చేతులు సాపి నేను పిలుస్తూ ఉంటే చలనం లేనటువంటి ఓ మట్టి బొమ్మలాగా నువ్వు నిలబడుతున్నావు, వింటున్నావు, పనే ఉందంటున్నావు, మార్పునేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఒక్కసారైనా దేవుడు నా కొరకు ఎందుకు బాధపడాలి అని ఆలోచించావా?
అవన్నీ నేను ప్రభు కొరకు జీవించాను, ప్రభు కొరకు జీవించలేకపోయాను. చచ్చిపోతే నేను ఆయన దగ్గరికి వెళతానని చెప్పలేకపోయింది. పౌలు గారు ఒక మాట అంటారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడగుట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంది అన్నాడు. ఇక ఆఖరి మాట ఏమిటి అంటే, యేసు ప్రభు వారు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నా చేతిని, నా ఆత్మను, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఇలా చెప్పి ఆయన ప్రాణం విడిచారు. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ 7 సార్లు మాట్లాడడానికి పెదవి విప్పాడు. 7 అనే సంఖ్య, ఈ 7 మాటల్లో తండ్రి తండ్రి అని సంబోధించడం రెండవసారి. ఇక్కడ తండ్రి కుమారుల సంబంధం మరోసారి రుజువు చేశాడు. ఆయన మాట్లాడిన 7 మాటల్లో 3 సార్లు తండ్రి అని పలికారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయవిడిచితివి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆ రీతిగా ఆయన ఆత్మను అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఆయన 17 సార్లు కొండ మీద ప్రసంగంలో తండ్రి అనే మాట పలికాడు. యోహాను సువార్త 14 నుంచి 16 వచనాల్లో తండ్రి అనే మాట 45 సార్లు పలికాడు. ఇట్లా అనేక సార్లు ఆయన తండ్రి అని సంబోధించిన ప్రభు తండ్రితో కూడా ఏకమై ఉండడానికి నిత్యత్వానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపాడు. ఆయన దినాల్లో మనం ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినాన మనల్ని మనం ఆయనకి సమర్పించుకొని నమ్మకమైన దేవునికి నమ్మకమైన పిల్లలుగా పెరుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి శుభవందనాలండి. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లేకపోతే ఒకసారి మీకు ఏమైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేయండి. దేవుని సంఘం మధురానగర్ స్థానిక సంఘాలన్నీ మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏ సమస్యకైనా ప్రభు మీకు మేలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.